ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. 22A ఉందని చెప్తే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వారు చూసిన తర్వాత హాఫ్ అన్ అవర్లో ఈ కాల్ మీ బ్యాక్ అండ్ సైడ్ అయ్యో నిజంగా బాధగా ఉంది సార్, ఎందుకు 22A ఉందో నాకు తెలియదు సార్ అని చెప్పేసి ఇక్కడున్న కలెక్టర్ గారు ఒకరు చెప్పినటువంటి పరిస్థితి నాకు. అంటే అంత ఈజీ పని కూడా మన అంటే అది ప్రాపర్ అంటే మా పబ్లిక్లో మమేకమయ్యే పరిస్థితి మనకి కింద తహసీల్దార్ ఆఫీస్లో సీఎంఓ ఆఫీస్ చాలా మమేకమై చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది, కానీ తహసీల్దార్ ఆఫీస్ లేనటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని మన మన సిటిజన్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ దిశగా తప్పకుండా మనకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎందుకంటే మేము కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జిఓఎం కూడా పెట్టుకున్నాం. దాంట్లో కూడా చర్చించడం జరిగింది. మొన్న 19వ తేదీన మేము పెట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్లో ఉన్నటువంటి భూములు కూడా రాబోయే రోజుల్లో ఎట్లా మనం దాన్ని రెవెన్యూ వస్తూ పేదలకు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా దాన్ని కూడా డిసైడ్ చేసాం. మా నివేదిక ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుని నివేదిక కూడా ఇస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లని ఆకర్షిస్తూ ఉంది, వెల్త్ క్రియేషన్లో ఆకర్షిస్తూ ఉంది, రాష్ట్ర గ్రోత్ రేట్ పెంచాలని ఆకర్షిస్తూ ఉంది. ఇలాంటి భూ వివాదాలు ఎక్కడైనా ఉంటే దాని ద్వారా మనకి వెనకబాటు దూరతనంకి వెళ్తాం కాబట్టి అలాంటి ఉండకూడదు అనే లక్ష్యంతో భూ వివాదాలు ప్రభుత్వ భూములన్నీ కూడా మంచిగా ఉపయోగించుకునే విధంగా, అలాగే ప్రభుత్వ అంటే పేదవాడికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా కూడా ఒక విధానం తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అలాగే ముఖ్యంగా నేను ఇచ్చే సలహాలు ఏంటంటే ఏదైతే కలెక్టర్స్ ఉన్నారో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే స్టేట్లో అవ్వచ్చు, స్టేట్ హైకోర్టులో అవ్వచ్చు, లేకపోతే జిల్లా కోర్టులో అవ్వచ్చు, వారితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని మనకున్న కేసులు కూడా, ఎందుకంటే పెండింగ్ కేసెస్కి ఎప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ఐదర్ ఈజ్ గోయింగ్ టు కోర్ట్ టు అటెండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూ మీద చాలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూస్గా 2 monthsకో 1 monthకో ఒక మీటింగ్ పెట్టుకుంటే దాని పరిష్కారానికి కూడా తప్పకుండా వెళ్తుందని చెప్పేసి కూడా నా యొక్క సలహా. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ రియల్ ఎస్టేట్ కమిటీ కూడా, ఎందుకంటే అసైన్మెంట్ కమిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆథరైజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాంతోపాటు రియల్ ఎస్టేట్ కమిటీ కూడా ఒకటి పెట్టుకుని రెవెన్యూ, మున్సిపాలిటీ, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ ఊడాలోను అలాగే బ్యాంకర్స్తో కూడా పెట్టుకుంటే తప్పకుండా వీటి పరిష్కారానికి పూర్తిగా మనం చేయగలమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళా చెప్తా ఉన్నా చాలా కన్సర్న్ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ మీద. పేద ప్రజల వాళ్ళ యొక్క సెంటిమెంట్ని కాపాడాలి, వారి యొక్క మన యొక్క బిహేవియర్తో వాళ్ళని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ఒక స్పీకింగ్ నోట్ ఇచ్చే దిశగా అన్ని చేసుకుంటూ వారికి తెలియజేసే దిశగా తెలియచేయాలని చెప్పేసి కోరుకుంటూ మన నాయకుడు చెప్పినట్టు గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఈజ్ అ హాల్మార్క్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, డూ వాట్ ఈజ్ రైట్ నాట్ వాట్ ఈజ్ ఈజీ అని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పరిష్కారాలన్నీ కూడా అంటే భూ సమస్య లేని రాష్ట్రంగా పూర్తిగా చేయలేకపోయినా కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అనే కొన్ని డెసిషన్స్ అన్న పూర్తిగా చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. Thank you, sir. Now I request the Honorable Finance Minister to address the gathering. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, హెచ్ఆర్డి మినిస్టర్ గారికి, సహచర మంత్రివర్యులకు, కార్యదర్శులకు, ప్రధాన కార్యదర్శికి, డీజీపీ గారికి, కార్యదర్శులకు, జిల్లా కలెక్టర్లకు, ఇచ్చేసినటువంటి అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 3 థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్